ఇవన్నీ తీసేయి, నీ పరిచర్య చేయడానికి నాకు ఆటంకంగా ఉన్నాయని ప్రార్థన చేయండి. ఇప్పుడు స్వస్థత అయినా పరిచర్య కోసం, స్వస్థత అయినా ఇంకొకటి దేదైనా రక్షణ కోసమే. చూసుకోండి, నాకు జ్వరం వచ్చి కాళ్ళు చేతులు ఇబ్బంది అయిపోతే, నేను పరిచర్యకి రాకపోతే నేను ఎలాగెళ్తాను పరలోకం? అందుకని నాకు స్వస్థత అవసరం. ఇప్పుడు నా స్వస్థత దేనికోసం? రక్షణ కొరకు. అందుకోసం ప్రార్థన చేయండి తప్ప సుఖంగా బ్రతకడం కోసం స్వస్థతలు వద్దు. అందరూ కూడా ప్రార్థన చేద్దాం, అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి దయచేసి. మీ పిల్లలు బాగుంటారమ్మా, మీ కుటుంబాలు బాగుంటాయి, మీ జీవితాలు బాగుంటాయి. సాతాను మనలను పట్టి పీడిస్తున్న ఈ భయంకరమైనటువంటి నాశనకరమైనటువంటి ఊబులోకి మనల్ని అందరినీ లాక్కెళ్ళిపోతున్నాడు. ఏదో చిన్న ఆశ పెట్టి మన జీవితాలని సర్వనాశనం చేస్తున్నాడు. ప్రార్థన చేయండి, మంచి మనసుతో ప్రార్థన చేయండి. నటించొద్దు. అందరము కూడా ప్రార్థన చేద్దాం. ఏమేమి జరగాలని ఆ జీవితంలో, ఎలా శరీర సంబంధమైన విషయాలను ఎలా చంపుకోవాలి, శరీర సంబంధమైనటువంటి వారు శరీర సంబంధమైన విషయముల మీద మనసు పెడతారన్నాడు. అయ్యో, నా మనసు అంతా వీటి మీదకే వస్తుంది. శరీర సంబంధమైనటువంటి పెళ్ళిళ్ళ మీదకి, శరీర సంబంధమైన కోరికల మీదకి, శరీర సంబంధమైన అవసరాల మీదకి, శరీర సంబంధమైన స్వస్థతల మీదకి, శరీర సంబంధమైన అన్నిటి మీదకే నా మనసు వెళ్ళిపోతుంది. ప్రార్థన అంటేనే వాటి కోసం చేస్తున్నాను. అయ్యో, ఎంత భ్రష్టురాలిని, ఎంత అనీతిమంతురాలిని, నాకు శిక్షా విధి తప్పదు. నేను ఎందుకు ఇలా కోరుకుంటున్నాను? మనుషులందరికంటే దౌర్భాగ్యుడినని ఈ జీవితకాలం మట్టుకే కోరుకునేవాడు, యేసు ప్రభువునందు నిరీక్షించేవాడు మనుషులందరికంటే దౌర్భాగ్యుడని బైబిల్ చెప్తుంటే, నేనైతే వీటి కోసమే కోరుకుంటున్నాను. ఒకడు నా ప్రాణమా తిను తాగు సుఖించు అన్న వాడి పక్కనే చేరుతున్నాను. నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నానని మీరందరూ కూడా పరలోక సంబంధమైన విషయాలకి, ప్రభువా, శ్రమ వచ్చినప్పుడు భరించడానికి, బాధ వచ్చినప్పుడు భరించడానికి, హింస వచ్చినప్పుడు భరించడానికి మేము దినమెల్లా వధింపబడిన వారిముగా, వదకు తేబడినటువంటి గొర్రె పిల్లలుగా మేము ఉండాలి అని అలాంటి మనస్సు మాకు అనుగ్రహించు ప్రభువా. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అని మీరందరూ కూడా తీర్మానం చేసుకోండి. ఎప్పుడైతే క్రీస్తు యేసునందు ఉన్నారో, ధర్మశాస్త్రాన్ని కొట్టివేసుకున్నారో, ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే క్రీస్తునందు నెరవేర్పులో చూశారో, క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. దేవుని బిడ్డలైనటువంటి వారికి సమస్తమును నెరవేరి జరుగుతున్నాయి అని బైబిల్ చెప్తుంది. క్రీస్తు యేసునందు ఉన్నవారికి సమస్తమును అనుకూలముగా జరిగి మనకి నెరవేర్చబడతాయని బైబిల్ చెప్తుంది. అదే రోమీలకు రాసిన పత్రికలో చెప్తుంది. దేవుడు నీకేం కావాలో ఇస్తాడు. నీకు ఎలా అవసరతలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఎలాంటి కష్టకాలంలో ఉన్నావో, ఎలాంటి అప్పుల్లో ఉన్నావో, ఎలాంటి బాధల్లో ఉన్నావో, ఎలాంటి అనారోగ్యంలో ఉన్నావో, నీ బిడ్డలు ఎలాంటి స్థితిలో ఉన్నారో ఇవన్నీ దేవునికి తెలుసు. నీ అక్కరలు తెలుసు, నీ అవసరతలు తెలుసు. అవన్నీ చిటికలో దేవుడు నీకు ఇస్తాడు. కానీ దేవుడు నీ నుంచి కోరుకుంటుంది మాత్రం శ్రమను భరించు, హింసను భరించు, నిందించబడు, అవమానించబడు, క్రీస్తు కొరకు విరిగి నలిగిన మనస్సు కలిగి క్రీస్తు యేసునందు గొర్రెపిల్ల స్వభావంతో నువ్వు బ్రతుకు. అట్టి బ్రతుకే దేవుడు నిన్ను ఉన్నతంగా నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఇట్టి మనసు నాకు ఇవ్వు ప్రభువా. భరించలేకపోతున్నాను, ఎవరన్నా ఏమనంటే భరించలేకపోతున్నాను, నా ఆశలన్నీ నీ దగ్గర చెప్పుకుంటున్నాను ప్రభువా, ఇవన్నీ మార్చు అని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములయ్యా. ప్రభువా, ఇక్కడ ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు ఆయన. వాళ్ళ పిల్లలు చెడిపోయి ఉన్నవారు ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు చెడిపోయి ఉన్నాయి, వారి మనస్సులు చెడిపోయి ఉన్నాయి, వారి బ్రతుకులు చెడిపోయి ఉన్నాయి, వారి అవసరతలలో అవమానించబడుతున్నారు, అప్పులు వాళ్ళు ఇంటికి వస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారయ్యా. ప్రభువా, నీకు తెలుసు నాయన, మేము చేసుకున్న పనులను బట్టే, మేము చేసుకున్నటువంటి ఇబ్బందులను బట్టే, మేము నాయన తెలిసి తెలియక చేసిన తప్పులను బట్టే ఇవన్నీ మాకు జరిగాయి. ప్రభువా, నన్ను క్షమించు, ప్రభువా, నన్ను క్షమించు, నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టు, నీ యందు విశ్వాసమును నాకు అనుగ్రహించు ప్రభువా. ప్రభువా, ప్రభువా అని నాయన గోజాడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభు. వారికి నాయన ఎలాంటి భర్త కావాలో నీకు తెలుసు, ఎలా అవసరతలు రావాలో నీకు తెలుసు, ఎలాంటి రోగగ్రస్తులై ఉన్నారో నీకు తెలుసు. వారందరికీ అనుగ్రహించు ప్రభువా. వారి మనసు నువ్వు చూస్తున్నావు నాయన, వారి మనసులోకి నువ్వు చూస్తున్నావు, మూలుగులోకి చూస్తున్నావు, వారి ఆలోచనలోకి చూస్తున్నావు, వారి అవసరతల్లోనికి చూస్తున్నావు, వారి ఇబ్బందుల్లోనికి చూస్తున్నావు. అన్నీ జరిగించే దేవుడివై ఉన్నావు. నీ అందుంటే శరీర అవసరతలను పక్కకి గంటి ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టిన ప్రతి ఒక్కడిని నువ్వు ఆశీర్వదిస్తున్నావు తండ్రి.
బిడ్డలకు వారికి ఏ అవసరతలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో నీకు తెలుసు నాయన. ప్రభు, ఇదిగో ప్రభు, నీ ఎదుట దీనమైన మనసుతో మోకరిల్లారు ప్రభు. వారు నాయన ఎలా బ్రతకాలో నేర్పించారు తండ్రి, ఎలా ఆశపడ్డాలో నేర్పించారు, ఏం అడగాలో నేర్పించారు, ఏం అడగకూడదో నేర్పించారు తండ్రి. నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్య ప్రకారంగా బ్రతికి, ఈ వాక్య ప్రకారంగా జీవించి, ఈ వాక్య ప్రకారంగా తండ్రి నీకు నాయన నీ చిత్త ప్రకారంగా నడిచేవాడికి విరోధి ఎవడు అన్నావు తండ్రి. విరోధి ఎవడు, విరోధి ఎవడు, విరోధి ఎవడు? ప్రభువా, మాకు విరోధి ఎవరు లేరు నాయన. ప్రభు, నీ చిత్తములో మేము బ్రతికితే చాలు. సమస్తమును నడిపించేది నీవే, నీ పరలోక సైన్యాన్ని మాకు తోడుగా ఉంచేది నీవే ప్రభువా. నీకు వేలాది వందనాలు. బిడ్డలు చేసిన ప్రార్థన, ఏ విషయంలో ప్రార్థన చేశారో వారి హృదయాంతరంగమును ఎరిగిన వారు అయి ఉన్నాం. అవి నీ చిత్తమైతే ప్రభు, అవి నీ చిత్తమైతే ప్రభు, వాటన్నింటినీ నెరవేర్చండి ప్రభు. అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు నాయన, తమ్ముళ్ళకి తెలియదు నాయన, ఇబ్బందుల్లో ఉన్నారు నాయన. వారికి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు, వారిని స్వస్థపరిచి నీ సన్నిధికి నడిపించి నీ రక్షణ సువార్తను వెదజల్లడానికి కృప చూపించండి. ఇప్పుడు వరకు బ్రతికిన బ్రతుకు వేరు, ఇక్కడి నుంచి బ్రతుకుతున్న బ్రతుకు వేరని ఒక తీర్మానం హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి తండ్రి. నీకు వందనాలు. ఇచ్చిన వీరబాబు విషయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నావు నాయన. ఆ తమ్ముడికి ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయి నాయన, ఏ బ్లడ్ ఎక్కించినా విరిగిపోయి నాయన, ఏది వంట పట్టక విషమై భయంకరమైన పరిస్థితుల్లో తమ్ముడు కొట్టుమెట్టాడుతున్నాడు. ఆ తమ్ముడిని రక్షించండి, నీ సేవ కోసం ఉపయోగించండి, నీ పాత్రగా నడిపించండి, పరిశుద్ధుడిగా నడిపించండి, పవిత్రమైన బిడ్డగా నడిపించమని వేడుకుంటున్నాను. నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఎవరికి బిడ్డలు లేరో నీకు తెలుసు. వారి నాయన నీ పని మీద ఉంటే వారి పని మీద నువ్వు ఉంటావు. వారికి నాయన నీ చిత్త ప్రకారంగా నడుచుకుంటే వారి గర్భమును తెరిచేటువంటి నాయన ఉన్నతమైన స్థితిని నువ్వు ఇస్తావు తండ్రి. ప్రభువా, నాయన అవసరం కోసం పరిగెట్టకుండా ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి. ఎవరెవరికి అనారోగ్యం ఉందో, ఎవరెవరికి ఇబ్బందులు ఉన్నాయో, ఎవరెవరికి అప్పులు ఉన్నాయో ప్రభు, నీళ్ళ కుమ్మరించినట్లు నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నారయ్యా. ప్రభు, ఇక్కడి నుంచి నీ బిడ్డలుగా బ్రతుకుతారు, నీ బిడ్డలుగా బ్రతుకుతారు. తీర్మానం చేసుకున్నారు ప్రభువా. ప్రార్థించిన ప్రతి ప్రార్థన నీ సన్నిధికి స్వీకరించండి. అందరికీ ఆ ప్రార్థన ఫలాలను నాయన, అభిషేకంతో పొందిన, అభిషేకం ద్వారా వచ్చిన క్రీస్తునందు మనకు నాయన తండ్రి ఏదైతే ప్రోక్షిస్తానని వాగ్దానం చేసావో అవన్నీ బిడ్డలపై ప్రోక్షించండి. నీ చల్లని కాపుదల, నీ చల్లని ఆత్మ మా పైన, మా కుటుంబాలపైన నీ పరిశుద్ధాత్మ శక్తిని నాయన కుమ్మరించి ప్రభు, మా బ్రతుకులను, మా జీవితాలను నీకిష్టంగా మార్చుకోమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడునుగాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక కీడుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరూ గట్టిగా ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభు వారి అమూల్యమైన పరిశుద్ధమైన కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ ప్రభువా, నిజమైన క్రీస్తు యేసు నందు ఉండడం అంటే ఏంటో ప్రభువా ఆ బిడ్డలకు నేర్పించారు. అట్టి ధన్యతలో, అట్టి యోగ్యతలో, అట్టి మహా గొప్పలో ప్రభువా, ఎటువంటి శిక్షా విధి లేని స్థితిలో మమ్ములను, మా కుటుంబాలను నాయన నడిపించి వర్ధిల్లింప చేయుదువుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.